గిద్దలూరు పట్టణంలోని కోర్టు ఆవరణలో హెల్మెట్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాలు కాపాడుకోవచ్చని అన్నారు. ద్విచక్ర వాహనం నడిపేవారే కాకుండా వెనుక సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ హెల్మెట్ అవగాహన కార్యక్రమంలో అడిషనల్ జడ్జి శారదారమ్మ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శేషసైనారెడ్డి, గిద్దలూరు అర్బన్ సిఐ సోమయ్య పాల్గొన్నారు. ఓంకార్ సారు, అలాగే మన ఏడీఎం గారు మరియు బార్ అసోసియేషన్ న్యాయవాదులు, అలాగే పోలీసులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మన కోర్టు దగ్గర నుంచి కుమ్మరంగడి వరకు ఈ ర్యాలీని విద్యార్థులతో కలిసి కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించి టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరిస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవచ్చు అనే మెసేజ్ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొంతమంది ప్రజల్లో అవేర్నెస్ కల్పించి వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి మన పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు గిద్దలూరు పట్టణంలో ఈ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ హెల్మెట్, ముఖ్యంగా టూ వీలర్స్ మీద వెళ్ళే డ్రైవరు, పిలియన్ డ్రైవరు ఇద్దరు కూడా హెల్మెట్ ధరిస్తే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా వాళ్ళకి హెడ్ ఇంజరీ అవ్వకుండా ఉండేది, దానివల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే అవకాశం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో చాలా మరణాలు రోడ్ యాక్సిడెంట్స్ వల్ల జరుగుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా బైక్ రైడ్ చేసే వాళ్ళకి ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రతి ఒక్కరిలో చాలామంది హెల్మెట్స్ లేకపోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా వెనుకల కూర్చున్నటువంటి పిల్లల రైడర్స్ కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల మరణాలు సంభవిస్తుంది. దీనికోసం చాలా మరణాలు, ఎన్నో మరణాలు అవుతున్నాయి. పోలీసు వారికి తెలుసు. ముఖ్యంగా మనది హైవేలో చాలా మరణాలు జరుగుతున్నాయి. బైకుల మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరించకుండా వెళ్తున్నారు. హెడ్ ఇంజరీస్ అయ్యి చాలామంది మరణాలు జరుగుతున్నాయి. తర్వాత లిమ్స్ కూడా నష్టపోతున్నారు. చెయ్యో కాలో ఫ్రాక్చర్ అయిపోయి జీవితాంతం వాళ్ళు అలానే బెడ్ రిడన్ అయిపోతున్నారు. సో వారందరికీ ఈ ర్యాలీ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే ప్రతి ఒక్కరూ రైడ్ చేసే వ్యక్తిను వెనకాల కూర్చున్న ఇద్దరు వ్యక్తులు కూడా హెల్మెట్ ధరించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం.